తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను రమారావి. మనం పంచతంత్ర కథలు చాలా చెప్పుకుంటున్నాము. అందులో ఒక ప్రత్యేకమైన కథ చెప్పుకుందాం. పూర్వమట ఒక అడవిలో ఒక లేడీ ఒక కాకి చాలా స్నేహంగా ఉండేవి. లేడి పేరు చిత్రాంగుడు, కాకి పేరు సుబుద్ధి. వీళ్ళిద్దరూ ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. పగలల్లా కాకి ఎక్కడెక్కడో ఆహారం కోసం తిరిగేది. లేడి కూడా తన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ నీళ్లున్నాయో, ఎక్కడ లేత పచ్చికుందో, చిన్న చిన్న మొక్కలు ఎక్కడున్నాయో అక్కడంతా తిరిగి కావలసినంత మేసి చక్కగా నున్నగా ఉండేదట. సాయంత్రానికి రెండు కూడా కాకి ఎక్కడెక్కడో ఎగిరెగిరి చివరికి తిరిగి వచ్చేది. లేడి ఇదంతా అడవంతా తిరిగి ఒక చోటకి చేరేది. ఒక మందార చెట్టు కింద వాళ్ళిద్దరూ కాలక్షేపం చేసేవాళ్ళు. సాయంకాలం చీకటి పడేసరికల్లా చేరిపోయి కబుర్లు చెప్పుకోవటం. నేను ఇవాళ చూశాను, ఇది చూశాను, వాళ్ళు అడవిలోకి వేటగాళ్ళు వచ్చారు, దారిలో బోల్డని ఊళ్ళు కనపడ్డాయి, ఆహారం దొరికింది, దొరకలేదు, ఇలా మాట్లాడుకుంటూ ఉండేవి. అయితే ఆ అడవిలో కొంచెం పులుల భయము అది తక్కువ ఉంది. దాంతో లేడి చక్కగా భయం లేకుండా తిరగటం వల్ల హాయిగా గడ్డి మేయటం, పచ్చిక మేయటం, ఆకులు మేయటంతో నున్నగా తయారైందట. చాలా బలంగా ఉండేది, అందంగా కూడా ఉండేదట. అయితే ఒకనాడు ఈ అడవిలో తిరుగుతున్నటువంటి ఒక నక్క ఈ లేడీని చూసి అబ్బా ఎంత నిగనిగలాడిపోతుంది, ఎలాగైనా దీన్ని తినాలి. కానీ ఎలా తినాలి? నక్కలు తోడేళ్ళు వ్యవహారం. ఈ నక్కలు ప్రధానంగా డైరెక్ట్గా అవి ఏ జంతువు మీద అటాక్ చేయలేవు, వాటికి అంత శక్తి లేదు, బక్కగా డొక్కుగా ఉంటాయి. నక్క అంటే ఎండిపోయినట్టు ఉంటుంది, తిండి తింటుంది బాగా, కానీ దాని లక్షణం అన్నమాట. అయితే ఈ లేడిని కొట్టించటానికి దానికి సరిపడా సింహాలు, పులులు, చిరత పులులు అటువంటి వ్యవహారాలు ఏమి ఈ అడవిలో లేవు. కానీ లేడిని ఎలాగైనా నమ్మించి దీన్ని తినాలి అని బాగా ఆలోచించి ఏం చేసిందట, ముందు ఈ లేడితో ఫ్రెండ్షిప్ చేద్దామని ఈ చిత్రాంగుడి దగ్గరకు వచ్చి, ఆహాహా ఎవరో నువ్వు ఎంత సాత్వికుడుగా ఉన్నావు, నీ కళ్ళు ఎంత బాగున్నాయి, నీ చెవులు ఎంత బాగున్నాయి, నీ చర్మం ఎంత ముచ్చటగా ఉంది, నీలాంటి వాడివి నువ్వే. నిజానికి లేళ్ళన్నీ ఒకేలా ఉంటాయి, కానీ ఈ నక్క మాత్రం ఇలా బోలెడన్ని మాటలు చెప్పింది. తర్వాత నక్క ఈ లేడి అడిగింది, ఎవరండి మీరు, ఎప్పుడు చూడలేదంటే, నా పేరు క్షుద్రబుద్ధి, నేను ఈ అడవిలో ఉండే ఒకానొక నక్కని, నాకు స్నేహితులు కావాలని చాలా కోరిక, ఎంతమందితోటో స్నేహం చేశాను, కానీ నీలాంటి సాత్వికుడితోటి నేను ఎప్పుడు స్నేహం చేయలేదు, కాబట్టి మన ఇద్దరం ఇవాళ నుంచి స్నేహంగా ఉందాము అని లేడితోటి ముద్దుగా నక్క మాట్లాడేది. ఈ చిత్రాంగుడు అనే లేడి కొంత అమాయకత్వము, పైగా ఏ జంతువైనా దాడి చేయటము లాంటి వ్యవహారం దానికి తెలీదు. ఇప్పటిదాకా తెలియకపోవటంతో ఇది మాంసాహారి జంతువు అనేది గ్రహించుకోలేదు, దానికి తెలియదు పాపం. తెలియక ఈ నక్కతోటి బోళ్ళని కబుర్లు చెప్పి ఇద్దరు కలిసి అటు ఇటు తిరిగి, తర్వాత రాత్రి చీకటి పడ్డాక నేను మా ఇంటికి వెళ్తున్నాను అని చెప్పింది. చెప్పేసరికల్లా నక్కంది, నాకు కూడా ఇక్కడ ఎవ్వరూ లేరు, ఈ మధ్యకాలంలో కొత్త స్నేహితులు తగలేదు, పద నేను కూడా నీతో పాటు వస్తానంటే ఈ లేడి చిత్రాంగుడు క్షుద్రబుద్ధి అనే ఈ నక్కని వెంబడి పెట్టుకుని తాము ఉండేటువంటి మందార చెట్ల దగ్గరికి తీసుకెళ్లేసరికల్లా అప్పటికే ఈ సుబుద్ధి అనే కాకి వచ్చి ఉన్నది, చెట్టు మీద నుంచుని చూస్తూ ఆశ్చర్యపోయింది. ఈ లేడితో పాటు వస్తున్న నక్కను చూస్తే దానికి నచ్చల. సరే దగ్గరికి వెళ్ళాక ఎవరు ఏమిటి అని కనుక్కుంటే ఈయన క్షుద్రబుద్ధి అనే నక్కట, మరి మనతో స్నేహం చేస్తానంటున్నాడు, ఇవాళ నుంచి మన ముగ్గురం కలిసి ఒకే చోట ఉండొచ్చు, సరదాగా ఒకళ్ళు ఇద్దరు కంటే ముగ్గురుంటే గుంపు ఇంకా బాగుంటుంది, కబుర్లు చెప్పుకోవచ్చు అని చిత్రాంగుడు అనేసరికల్లా ఈ కాకి ఏమందంటే, ఈయనెవరో మనకేం తెలుసు, అతను తెలియదు మనకి, వాడి జాతి తెలీదు, వాడి గుణము తెలీదు. మంచి వాక్యం చెప్తారు ఇక్కడ, అజ్ఞాత కులశీలస్య వాసో నదేయ అని. వాడి గుణం తెలీదు, వాడి జాతి తెలియనప్పుడు వాళ్ళకి నివాసం ఇవ్వకూడదు, మన ఇంట్లోకి రానివ్వకూడదు, వాకిట్లో నుంచోబెట్టి మాట్లాడి వాకిట్లో నుంచే పంపించేసేయాలి. ఎవరైనా మంచినీళ్ళు అడిగారు అనుకోండి, బయటకు వచ్చి రకరకాల వాళ్ళు వస్తారు కదా, మనకి కొరియర్లు వస్తాయి, పోస్ట్ వస్తుంది, రకరకాల సామాన్లు పట్టుకొచ్చి కంపెనీలు ఉన్నాయి, వాళ్ళందరూ వస్తారు, బాబు మంచినీళ్ళు అంటే లోపలికి రాని హాల్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి చెయ్యము, వాకిట్లోనే వెయిట్ చేయండి అని లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి పంపించేస్తాం. నీ పేరేంటి, మీ ఊరేమిటి అని ఎవరు అడగరు కదా, వాళ్ళని అడగకూడదు, ఎందుకంటే వాళ్ళు ఎవరో తెలియదు మనకి. తెలిసాక ఏమైనా అడగచ్చు, రోజు చూస్తామనుకోండి అప్పుడు అన్నీ అడగచ్చు. ఈ వాళ్ళు ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లోకి రానివ్వడం అంత తెలివిగల పని కాదు అని ఈ కాకి చెప్పేసరికల్లా నక్క తిరగబడిపోయింది. అదేమిటి, మొదట మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఒకళ్ళకొకళ్ళు తెలుసా,
ఫస్ట్ టైమే కదా మీరు స్నేహం కలిసినప్పుడు, అప్పుడే మీరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకున్నారు. క్రమంగా మనం కలిసి నివసించి, కలిసి తిరుగుతూ, కలిసి అటు ఇటు వెళ్తూ, కలిసి ఆహార సంపాదన చేస్తూ ఉండి, కలిసి జీవిస్తూ ఉంటే అప్పుడు ఒకళ్ళ గురించి ఒకళ్ళ క్యారెక్టర్స్ అవన్నీ అర్థమవుతాయి. ఫస్ట్ టైం చూసినప్పుడు మీరు కూడా కొత్త వాళ్ళే, అలాగే నేను కూడా కొత్తవాడిని. ఇలా అనుమాన పడితే మనం స్నేహం చేయగలమా? మనుషులు అట్లా వ్యక్తులు ఇలా ప్రవర్తించకూడదని ఈ నక్క బోల్డంత పాఠం చెప్పింది కాకికి. సరే ఈ చిత్రాంగుడు కూడా సరదా పడుతున్నాడు కదా అని కాకి సుబుద్ధి కూడా ఊరుకుంది. కొన్ని రోజులు వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు. పగటిపూట ఎవరి దారిన వాళ్ళు వెళ్ళి సాయంకాలం అయ్యేసరికి ఈ చెట్టు దగ్గర చేరేసి కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఒక 4 రోజులు గడిచి ఈ లేడికి బాగా నమ్మించిన తర్వాత, నమ్మకం వచ్చాక ఈ నక్క ఏం చెప్పిందంటే, మిత్రమా ఈ అడవిలో ఏం తిరుగుతావు, చెట్లను వెతుక్కుంటున్నావు, అడవిని దాటి కొంచెం కొసకెళ్ళేసరికల్లా గ్రామాలు ఉన్నాయి, అందులో ఒక పంట ఉంది, ఎంత బాగుందో, మామూలుగా లేదు, నిండా పైరే, ఎంత తిన్నా సరే తరగదు, అంత బాగుంది, రారా నేను నిన్ను తీసుకెళ్తానని చెప్పి కాకికి తెలియకుండా నక్కని వెంబడబెట్టుకుని లేడిని వెంబడబెట్టుకుని ఆ పొలం దగ్గరికి తీసుకుపోయింది. ఈ పొలము అనగానే ఏమిటది? రక్షిస్తున్న ప్రదేశం అని అర్థం. అడవిలో ఏముంది? చెట్లు గడ్డి గాదం ఇష్టారాజ్యంగా పెరుగుతాయి. అక్కడ ఎవరు అడిగేవాళ్ళు ఉండరు, పెట్టేవాళ్ళు ఉండరు. పొలం అనగానే ఎవరో రైతు అక్కడ మొక్కజొన్న ఏదో వేసుకున్నాడు. అవి లేతగా కొంచెం చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు గ్రీన్గా కనపడుతుంటాయి, ఆకుపచ్చగా. ఈ లేడీకి సంతోషం వచ్చేసింది. ఎంత పచ్చదనం ఒకేసారి కనపడుతోంది. ఓ పక్క నుంచి తినడం మొదలుపెట్టింది. రోజు అక్కడికి వెళ్ళి మేసొచ్చేది. 4 రోజుల తర్వాత రైతుకు తెలిసిపోయింది, ఏదో జంతువు వచ్చి మేసేస్తోందని, మొక్కలు పెరగకుండా అయిపోతున్నాయని అర్థమయ్యి ఏం చేశాడు, 4 డేస్ తర్వాత 5వ రోజున ఒక పెద్ద వలని కట్టి అక్కడ పెట్టేశాడు. పెట్టేసరికల్లా 5వ రోజు తెలియక ఈ లేడీ చిత్రాంగుడు నడుచుకుంటూ సరాసరి పొలంలోకి వెళ్ళింది. వెళ్ళటం ఏమిటి, ఆ వలలో చిక్కుకుపోయింది. ఉచ్చులు పడిపోయినాయి. వల మీద కాలేసేసరికల్లా వల 4 పక్కల లాగి ఇట్లా బిగువుగా పెడతారు. ఎప్పుడైతే బరువు పడుతుందో ఆ 4 పక్కల లాగి పెట్టింది వదిలేస్తుంది, ఆ వలలో చిక్కుకుపోయి పడిపోతుంది, ఉచ్చులో పడిపోయింది. పడిపోయేసరికల్లా ఏం చేయాలో తెలియలా, భయం వేసేస్తోంది. లేచేందుకు అవకాశం లేదు, నేల మీద పడిపోయింది. కళ్ళల్లో నీళ్లు గారుస్తూ అయ్యో ఇంత పని అయిపోయిందే, నేను ఇలా దొరికిపోయానే, ఎలాగా అనుకుంటుంటే నక్క వెనకాలే వస్తున్న నక్క దగ్గరకు వచ్చింది. క్షుద్రబుద్ధి వచ్చేసరికల్లా లేడంది, వచ్చావా మిత్రమా, సరిగ్గా సమయానికి వచ్చావు, చూడు ఇట్లా ఈ వలలో ఏదో చిక్కుకుపోయాను నేను, ఈ వల కాస్త విడిపిద్దు, మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం, బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు ఇక్కడికి రాకూడదు అనగానే ఈ క్షుద్రబుద్ధి అనే నక్క ఏం చెప్పిందంటే, తీయచ్చు, ఈ వలలు చూడు, వీటిని ఏం చేస్తారంటే జంతువుల నరాలతోటి చేస్తారు. ఈవేళేమో ఆదివారం, నేనేమో మాంసాహారం తిన్ను, ఇప్పుడు జంతువుల నరాలతో చేసిందంటే మాంసానికి పట్టుకునే ఉంటుంది కదా, మరి నరాల్ని నేను ఎట్లా నోటితో ముట్టుకుంటాను? నక్క నేను వెజిటేరియన్ని కానని హింట్ ఇచ్చింది ఆల్రెడీ, ఇచ్చి నేను పలానా రోజునే మాంసాహారం తింటాను, మిగిలిన రోజుల్లోని తిన్నని చెప్పింది అనమాట. ఇప్పుడు ఇది ఇవాళ ఆదివారం కాబట్టి నేను అసలు మాంసం ముట్టను, అందుకని తెల్లవారేదాకా పడుకో, ఏం పర్వాలా, నువ్వు ఇక్కడే ఉండు, రేపు పొద్దున్నే సోమవారం వచ్చేస్తుంది, ఆదివారం వెళ్ళి పొద్దునే వచ్చి నీకు అట్లు ఉడదీస్తాను నేను. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ పీపుల్ ఐడియాలు ఎంత బాగా చూపించారో చూడండి. ఇది ఏనాటి పంచతంత్రం, అప్పుడు కూడా ఇలాంటివి ఉన్నాయి అనేసరికల్లా లేడీకి అర్థమైపోయింది, అమ్మా ఇది నన్ను ఇరికించడానికే ఇక్కడికి తీసుకొచ్చి నన్ను దొరికించేసింది, ఇక అయిపోయింది, ఏం చేస్తాను నేను, ఇంకా నా వల్ల కాదని అలాగే ఆ వలలో చిక్కుపోయి నేల మీద పడి ఏడుస్తూ ఉండిపోయింది. బాగా చీకటి పడేసరికల్లా కాకి చూస్తోంది సుబుద్ధి మందార చెట్టు దగ్గరికి చేరింది. ఎప్పటికీ లేడి రాల, ఏమిటి ఎందుకు రాలేదు, ఈ క్షుద్రబుద్ధి కూడా రాలేదు ఏమిటా అని అది ఎగురుతూ అటు ఇటు చూసేసరికల్లా ఎవరో 2-3 ఫ్రెండ్స్ కాకులు అటు నుంచి వస్తూ, ఓయ్ మీ లేడీ ఫ్రెండ్ ఒకడు పడిపోయాడు చిత్రాంగుడు చూసుకోమనేసరికల్లా ఈ సుబుద్ధి పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి చూసేసరికల్లా ఏముంది, ఇలా బకబార్లా నేల మీద పడున్న లేడీని చూసేసరికి దుఃఖించింది. అయ్యో మిత్రమా నీకు ఎంత కష్టం వచ్చింది, అయ్యో ఇలా పడిపోయావంటే. ఆ నక్క ఏమైంది అంటే, ఏముంది నా మాంసం కోసం ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటుంది, ఇంకా నేను దొరికిపోయాను అనేసరికి ఈ సుబుద్ధి ఇంకా ఇంటికి వెళ్ళాల. ఇది ఎప్పుడు జరిగింది, సాయంకాలానికి చీకటి పడే వేళకి. ఆ పక్కనే ఇంకా కాకి అక్కడక్కడే తిరుగుతూ ఉండిపోయింది. తెల్లవారేసరికల్లా రైతు వచ్చాడు, ఈ వలలో ఎవరు పడ్డారో చూద్దామని. అతను దూరం నుంచే చూస్తున్నాడు.
చూస్తుంటే ఇక్కడ ఒక పెద్ద లేడీ, ఇది కొంచెం బలంగా ఉందని చెప్పుకున్నాం కదా, అది బొక్కబోర్లా నేల మీద పడి ఉన్నది చూసేసరికల్లా వాడికి ఉత్సాహం వచ్చింది. ఉంది లేడి మాంసం తినచ్చు, మంచి రుచిగా ఉంటుంది అని చెప్పి ఒక కర్ర పుచ్చుకొని వస్తుంటే ఈ కాకి ఏం చెప్పిందంటే, మిత్రమా ఒక పని చెయ్యి, నువ్వు బతికున్న దానిలాగా ఉండద్దు, చచ్చిపోయిన దానిలాగా పొట్టను ఉబ్బిచ్చి కళ్ళు తేలేసి నాలికి బయట పెట్టేసి కాళ్ళు 4 నిగడదన్ని ఉండు, అదని చూసుకుని నేను అరుస్తాను, నేను అరిచేదాకా వెయిట్ చేయి, అరవగానే ఒక్క ఉదట్ట పరిగెత్తేసి ఒక ఉదుట్న లేచి పరిగెత్తాలి నువ్వు అని చెప్పింది. సరే ఈ రైతు దగ్గరకు వస్తున్నాడు, నక్క చక్కగా ఒక పక్కన నిలబడి ఉందన్నమాట. సమయానికి ఏంటంటే వీళ్ళు ఈ లేడిని కనుక వాళ్ళు ఏదైనా చేసి చంపి తినేటట్టయితే దాని మాంసంతో కూడినటువంటి ఎముకలనైనా బయట పారేస్తారు, అవన్నీ తింటారు కదా, మాంసమే తింటారు. ఆ ఎముకలు దొరుకుతాయని నక్క వెయిట్ చేస్తుంది అనమాట, అదైనా కావాలి దానికి, తన ఫ్రెండ్ అని ఆలోచించట్లా, అదొక ఆహారపు జంతువుగానే చూస్తోంది నక్క. ఎప్పుడైతే ఈ రైతు దగ్గరకు వస్తున్నాడో ఈ లేడేం చేసింది, పొట్ట ఉబ్బిచ్చి గాలితోటి 4 కాళ్ళు ఇట్లా నిగడదన్నేసి ఇట్లా మొహం పక్కకు వెళ్ళాడేసేసి నాలిక బయటకు వదిలేసి, రైతు దగ్గరకు వచ్చి ఏమనుకున్నాడు, ఆహా నేను కొట్టి చంపక్కర్లేదు, ఇది ముందే చచ్చిపోయింది, దాంతో ప్రాబ్లం ఏముండదు అని చెప్పేసి దాన్ని వదిలేసి ఇతను తాడు చుట్టుకోవడానికి 3 అడుగులు కాస్త అటు వేశాడు. వేగాని కాకి ఏం చేసింది, అంతకుముందు చచ్చిపోయిన జంతువుల మీద కాకులు ఇట్లా ముక్కు పెట్టి పొడుస్తూ ఉంటాయి, అట్లా సినిమా చూపించింది అనమాట ఈ వేటగాడికి. ఎప్పుడైతే ఈ వేటగాడు కాదు రైతు కొంచెం ఇట్లా పక్కకి వెళ్ళంగానే ఇక కాకి కావు కావమని అరిచేసరికల్లా ఈ లేడీ ఒక్క ఉదుటిన తాళ్ళు వదిలేసిన కాళ్ళని పట్టుకుని ఏం లేవు, ఒకే ఒక్క గంతుతోటి లేచి పరిగెత్తేసింది. కాకి ముందే లేచి వెళ్ళిపోయింది. ఈ లేడి పరిగెత్తేసరికల్లా ఈ రైతు వెనక్కి తిరిగి చూసుకునేసరికి ఏముంది, లేడి పరిగెడుతోంది. అమ్మ దీని తెలివితేటలు, ఇంత తెలివిగా ఉంది ఏమిట్రా అని అతను తన కర్ర ఎక్కడుందో చూసుకుని ఆ కర్రని విసిరేశాడు లేడి మీదకి. విసిరేస్తే లేడైతే తప్పించుకుంది, ఓ పక్కన దాక్కుని సిద్ధంగా ఉన్న నక్కకి తగిలింది ఆ కర్రేలు. తగలంగానే నక్క కేమంది చచ్చిపోయింది. భలే గట్టి దెబ్బ తగిలేసింది, దానికి మంచి ఆయువు పట్టు మీద తగిలి నక్క ప్రాణాలు వదిలేసింది. లేడీ తన కాకి స్నేహితుడి సహాయంతో ప్రాణాలు దక్కించుకుని అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది. ఆ తర్వాత ఎప్పుడు అది కొత్త వాళ్ళతో స్నేహం చేయలే. కొత్త వాళ్ళని నమ్మద్దు, కొత్త ప్లేసులకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముందు వెనక తెలియకుండా ఎందులోకైనా అడుగు పెట్టేస్తే తర్వాత కాళ్ళు వెనక్కి తీసుకోవటం కష్టమవుతుందని చెప్పటం కోసం ఈ కథ పంచతంత్రంలో ఇంత వివరంగా చెప్పబడింది. కథ కంచికి మనం ఇంటికి.